స్కూటీ డిక్కీ దొంగతనాలతో పాటుగా జులుం ప్రదర్శించి దొంగతనాలకు పాల్పడిన దొంగలను ఏలూరు 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 5 లక్షల రూపాయలు మరియు ఒక పల్సర్ మోటార్ సైకిల్ స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇటీవల జరిగిన 2 డిక్కీ దొంగతనాల్లో నిందితులను గుర్తించి వారి వద్ద నుండి 5 లక్షల రూపాయలు మరియు ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. ఎస్డిపిఓ డి శ్రావణ్ కుమార్ పర్యవేక్షణలో సిఐలు కోటేశ్వరరావు, ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ సిహెచ్ రాజశేఖర్, సిసిఎస్ పోలీస్ స్టేషన్ మరియు వారి ప్రత్యేక బృంద సభ్యులు ఎస్ఐపి రాంబాబు, ఎస్ఐపి అప్పారావు మరియు 3 టౌన్ పోలీస్ స్టేషన్ మరియు సిసిఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బందితో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి మరియు నేరాలు జరిగిన తీరును సీసీ ఫుటేజ్ ద్వారా బట్టి నిందితుల్ని గుర్తించి ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగిందని అన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబర్చిన ఏలూరు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు, ఏలూరు సిసిఎస్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ మరియు 3 టౌన్ ఎస్ఐ పి రాంబాబు, ఎస్ఐపి అప్పారావు మరియు హెచ్సి ఓంప్రకాష్ మరియు సిసిఎస్ పోలీస్ స్టేషన్ సిబ్బంది అహ్మద్, రాజ్ కుమార్, రజనీ, రామకృష్ణ వారిని ఎస్పీ అభినందించారు. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. మన ఏలూరు 3 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగిన 2 డిక్కీ అఫెన్సెస్ని మన సిసిఎస్ టీము, మన ఏలూరు 3 టౌన్ టీము, మన డిఎస్పీ గారి సారథ్యంలో చక్కగా సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ అనలైజ్ చేసుకుంటూ వాళ్ళ నిందితుల్ని గుర్తించడమే కాకుండా నిందితుల దగ్గర నుంచి ఆ పోయిన మొత్తం కూడా రికవర్ చేశారు. టోటల్ 5 లక్షల డబ్బు రికవర్ చేయడం జరిగింది. ఈ 2 అఫెన్సెస్లో కలిపి పోయిన డబ్బు 5,70,000 పోయింది. ఆ 5 లక్షలు కూడా రికవర్ చేశారు. ఈ ముద్దాయిలు పేర్లు షేక్ గాల్సిద్ అలియాస్ సాహిద్, 29 ఇయర్స్ అవుతుంది, మైలవరం ఎన్టీఆర్ జిల్లా. ఇంకొకరు బొంతు రాజశేఖర్ రెడ్డి ఎలియాస్ అమూల్ రెడ్డి, మైలవరం ఎన్టీఆర్ జిల్లా. ఇలా అక్కడైతే డిటెక్ట్ అవుతారని చెప్పి కొంచెం అటు ఇటు విజయవాడ లేకపోతే మన సైడు తిరుగుతూ బ్యాంక్ నుంచి డబ్బు ఎవరు విత్డ్రా చేస్తున్నారు, ఒక వ్యక్తి లోపల ఉండి ఇంకో వ్యక్తి బయట ఉండి జోడు దొంగల్లాగా ఎలా ఎవరైతే సస్పెక్ట్ వల్నరబుల్ ఉంటారో, ఫర్ ఎగ్జాంపుల్ ముసలి వాళ్ళు కొంచెం అజాగ్రత్తగా ఉంటారు, పెద్ద మొత్తంలో డబ్బు విత్డ్రా చేశారు, అలాంటి వాళ్ళు ఒంటరిగా ఎవరు వస్తున్నారు వాళ్ళని టార్గెట్ చేసుకొని ఈ దొంగతనాలు చేశారు. సో దీని ద్వారా నేను కూడా పోలీసులకు, మన పోలీస్ తరపు నుంచి ప్రజలకు కూడా విజ్ఞప్తి ఏమంటే మ్యాక్సిమం మీరు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అవాయిడ్ చేయండి. ఒకవేళ డబ్బు ఏదైనా విత్డ్రా చేసుకుంటున్నప్పుడు కూడా ఇంతకుముందు కూడా మనం భీముడోల్లో చూసాము, ఒంటరిగా ఒక రైతు వచ్చి డబ్బు విత్డ్రా చేసుకొని పోతున్నప్పుడు అతనికి దూరం నుంచి చూసి ఒక దొంగతనం చేశాడు. ఏదైనా ఇట్లాంటి పెద్ద మొత్తంలో మీరు డబ్బు విత్డ్రా చేసుకుంటున్నప్పుడు ఇంకొకరిని మీకు తోడుగా తెచ్చుకుంటే ఇట్లాంటి అటెన్షన్ డైవర్షన్ జరగకుండా ఉంటాయి. అర్జెంటుగా మీరు ఎక్కడైనా వెళ్ళాల్సిన వచ్చినా ఒక వ్యక్తి ఆ బండి దగ్గర ఉంటారు కాబట్టి ఆ బండిలో డిక్కీ అఫెన్సెస్ చేయడం కానీ లేకపోతే మీ దగ్గర నుంచి టక్కన లాక్కోపోవడం కానీ జరిగే అవకాశాలు తగ్గుతాయి. ప్లస్ ఇట్లాంటి పెద్ద మొత్తం డబ్బు తీసుకురాకపోవడం శ్రేయస్కరం. ఒకవేళ తీసుకొస్తున్నప్పుడు కూడా మీరు ఎవరినైనా తోడు తీసుకుంటే ఎస్పెషల్లీ ముసలి వాళ్ళు మీకు ఎక్కువ సౌకర్యంగా ఉంటాయి. బట్ ఇట్లాంటి కేసు కూడా మంచి సీసీటీవీ పరిజ్ఞానంతో చక్కగా డిటెక్ట్ చేసిన మన ఏలూరు ఎస్డిపిఓ గారికి, మన సిఐ కోటేశ్వరరావు, 3 టౌన్ సిఐ గారు, రాజశేఖర్ సిసిఎస్ టీము, ముఖ్యంగా వాళ్ళు చాలా టీం కూడా చక్కగా కంటిన్యూస్గా అన్ని సీసీటీవీలు, ఒక సీసీటీవీ ఇంకో సీసీటీవీ లింక్ చేయడం అంటే చాలా కష్టం. రోజుల తరబడి అది చూసి ఆ వ్యక్తిని మళ్ళీ గుర్తించి తీసుకొచ్చి వాళ్ళని దగ్గర రికవరీ చేశారు. అండ్ ఎస్ఐ రాంబాబు, అప్పారావు, హెడ్ కానిస్టేబుల్ ఓంప్రకాష్, సిసిఎస్ సిబ్బంది అహ్మద్, రాజ్ కుమార్, రజనీ, రామకృష్ణ, ఐ కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ దెమ్ బికాస్ ఆఫ్ దేర్ హార్డ్ వర్క్. ఈరోజు ఆ విక్టిమ్స్కి ఆ డబ్బు అనేది వెనక్కి రావడం జరిగింది. బట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. కాబట్టి మనం చెప్పిన జాగ్రత్తలు, ఏదైనా పెద్ద మొత్తంలో ఫస్ట్ విత్డ్రా చేయకపోవడం, ఒకవేళ విత్డ్రా చేస్తుంటే సరైన తోడు తెచ్చుకోవడము, డబ్బుల్లో లేకపోతే బ్యాంక్ మన కారు డిక్కీల్లో బైకుల్లో పెట్టేసి వేరే దానికి వెళ్ళడము, లేకపోతే అటెన్షన్ డైవర్షన్ కూడా ఉంటారు.
మిమ్మల్ని ఏదో ఒక దాంట్లో ఈ ఫోన్ మీద ఈ డబ్బు మీద అని చెప్పి మిమ్మల్ని దృష్టి మరల్చి మీ దగ్గర ఉన్న కాజేయడానికి ట్రై చేస్తారు. సో అట్లాంటి నేరాలు జరుగుతున్నాయని మనం గుర్తుపెట్టుకోవడము, పేపర్లో చదివిందే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి చెప్పడం కూడా ఇంపార్టెంట్. ఐ రిక్వెస్ట్ ఆల్ అవర్ ఆఫీసర్స్ ఆల్సో, ఇట్లాంటి ఎంఓ ఏదైనా జరుగుతున్నాయి, అటెన్షన్ డైవర్షన్ జరుగుతుంది, బ్యాంక్లో వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అట్లాంటివన్నీ కూడా మీరు వాళ్ళకి ప్రజల్ని ఎడ్యుకేట్ చేయండి. సేమ్ టైం బ్యాంక్స్లో కూడా ఇట్లాంటి దొంగలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫొటోస్ అట్లాంటివి రెగ్యులర్గా బ్యాంకర్స్కి సర్క్యులేట్ చేస్తే ఇట్లాంటి అనుమానితులు ఎప్పుడైతే వాళ్ళ బ్యాంకుల్లోకి వస్తారో వాళ్ళ గురించి అలర్ట్ అవ్వడం జరుగుతుంది. దాని